ఇప్పటి వరకు చూసింది ఒక ఎత్తు, ఈ 4th ఎపిసోడ్ ఒక ఎత్తు. ఒక్కొక్క రహస్యం బయటపడుతుంటే మీ గుండె ఆగినంత పని అవుతుంది. అసలు ఎరిన్ ని చంపింది ఎవరు? ఆ కిల్లర్ గాడు మన కళ్ళ ముందే ఉన్నాడా లేదా అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ ను చూడాలి. హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు మేయర్ ఆఫ్ ఈస్ట్ టౌన్ అనే సిరీస్ లోని 4వ ఎపిసోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కి ఏంటంటే ఉద్యోగం పోయింది కదా, అందుకని తన ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. అంతేకాకుండా ఏ పని లేకపోవటం వల్ల ఉదయం లేచిన తర్వాత తనకేంటంటే కొంచెం చిరాగ్గా ఉంటుంది అనమాట. ఇలా కాదని చెప్పేసి హీరోయిన్ వచ్చి తన ఫ్రెండ్ లోరీని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత లోరీ హీరోయిన్ తో ఏమంటుందంటే, ఏమైంది నీకు అలా ఉన్నావు, అందులో ఇలా ఎవరైనా చేస్తారా, నీ కోడల మీద కోపంతో అలా చేస్తారా? అవునన్నా కాదన్నా ఆ అమ్మాయి నీ కోడలు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, అలా కాదు, నా కొడుకు చనిపోయిన దగ్గర నుంచి నాకు ఏదోలా ఉంటుంది, అందులోనూ నా మనవడి జీవితం కూడా నా కోడల చేతిలో పెట్టడం నాకు ఇష్టం లేదు, ఒకవేళ వాడు కూడా నా కొడుకులాగా జీవితాన్ని నాశనం చేసుకుంటా అని చెప్పేసి అంటంతో లోరీ ఏమంటుందంటే, అలా ఏం జరగదు, వాడు వాళ్ళ అమ్మ దగ్గర పెరగాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి బాధ అనిపిస్తుంది. ఏంటి నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ లోరీ ఏమంటుందంటే, చూడు నేను ఎప్పుడు నీకు బెస్ట్ ఫ్రెండ్ అనే, కాకపోతే ఏ పిల్లాడైనా సరే వాళ్ళ తల్లి దగ్గరే పెరగాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా తన ఫ్రెండ్ మీద పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిలో ఉంటే మరోవైపు కోహ్లీని చూపిస్తారు. తానేంటంటే పోలీస్ స్టేషన్ కి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ రూమ్ లోకి వెళ్తాడు. వెళ్లి చూస్తే అక్కడ ఒక పెద్ద ఆయన ఉంటాడు అనమాట. బేసికల్ గా హీరోయిన్ కి జాబ్ లేదు కదా ఇప్పుడు, తన ప్లేస్ లో రీప్లేస్ అయిన అతను అనమాట అతను. కాకపోతే కోహ్లీకి ఏంటంటే తెలియక తన పై అధికారి దగ్గరకు వచ్చి ఎవరండి అతను అని చెప్పేసి అంటాడు. దాంతో ఆయన కూడా చెప్తాడు, హీరోయిన్ కి ఏదో పర్సనల్ ప్రాబ్లం ఉందంట, తను కొన్ని రోజులు లీవ్ అడిగింది అందుకని ఇచ్చాను, అందులోనూ ఈ కేసు నీతో కలిసి పెద్ద డీల్ చేస్తాడని చెప్పేసి అంటంతో కోహ్లీకి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కోహ్లీకి హీరోయిన్ అంటే చాలా ఇష్టం. మరి ముఖ్యంగా ఈ కోహ్లీని వాళ్ళ పై అధికారి ఏమంటాడంటే, మనకి డిఎన్ఏ రిపోర్ట్లు వచ్చాయి, అంతేకాకుండా ఎరిన్ కి పుట్టిన అబ్బాయికి తండ్రి ఆ డీలన్ గాడు కాదు, అంటే ఎరిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కాదు, అలా అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ డిఎన్ఏ కూడా తీసుకున్నాం కదా, అతను కూడా తండ్రి కాదు, సో ఈ డిఎన్ఏతో ఆ డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదని చెప్పేసి అంటంతో కోహ్లీకి ఏం అర్థం కాదు, డీలన్ కాదు అలా అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కూడా కాదు, మరి ఎవరై ఉంటారు అని చెప్పేసి అంటంతో ఏమో మనం వాడిని పట్టుకోవాలని చెప్పేసి కోహ్లీని వాళ్ళ పై అధికారి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు డీలన్ చూపిస్తారు. తను హాస్పిటల్లో ఉన్నప్పుడు తన కొడుకుతో వాళ్ళ అమ్మా నాన్న ఆడుకుంటూ ఉంటారు. అదే సమయంలో డీలన్ ఏమంటాడంటే, చూడమ్మా వాడు నా కొడుకు కాదని తెలిసింది కాబట్టి వాడిని ఒక అనాథాశ్రమంలో వేసేద్దాం అని చెప్పేసి అంటంతో డీలన్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, చిన్న పిల్లాన్ని తీసుకెళ్లి అనాథాశ్రమంలో ఎలా వేస్తామో, ఈ పిల్లని అలా వేయటం నాకు మనసు రావట్లేదని చెప్పేసి పిల్లాన్ని తీసుకుని ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు కేటీ వాళ్ళ అమ్మని చూపిస్తారు. బేసికల్ గా కేటీ మిస్ అయిపోయి సంవత్సరం దాటిపోయింది కదా, ఆవిడ ఏంటంటే ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు సడన్ గా ఆవిడకి ఫోన్ వస్తుంది. ఎవరా అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే అవతల వైపు ఉన్న వాళ్ళు ఏమంటారంటే, నీ కూతురు ప్రాణాలతో నీకు కావాలంటే పలానా చోటుకి డబ్బులు తీసుకొని రా అని చెప్పేసి అంటంతో కేటీ వాళ్ళ అమ్మకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నా కూతురు బతికుందా అని చెప్పేసి. అందులో ఆవిడ ఏమంటుందంటే, నువ్వు నా కూతుర్ని సంవత్సరం క్రితమే కిడ్నాప్ చేశావు, అలాంటిది అప్పుడు కాల్ చేయకుండా ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తున్నావు అని చెప్పేసి అంటంతో కాల్ చేసిన వాడు ఏమంటాడంటే, నేను చెప్పిన ప్లేస్ కి డబ్బులు తీసుకొని రా, ఓవర్ యాక్టింగ్ చేస్తే మాత్రం నీ కూతుర్ని చంపేస్తానని చెప్పేసి అంటంతో ఆవిడకి ఏం అర్థం కాదు ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే వాళ్ళ అమ్మకి ఆ తర్వాత తన కూతురికి జరిగింది మొత్తం చెప్తుంది. అమ్మ నాకు ఉద్యోగం పోయింది, అందులో ఉద్యోగం పోవడానికి కారణం ఏంటంటే నేను నా కోడల్ని మత్తు పదార్థాలు తన ఇంట్లో ఉన్నాయి అని చెప్పేసి తనకి ఇంకా శిక్ష పెంచుదామని చెప్పేసి అనుకున్నాను, కాకపోతే ఆ విషయం కాస్త పోలీసులు తెలిసిపోయింది, అందుకని నన్ను కొన్ని రోజులు సస్పెండ్ చేశారని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకి కోపం వచ్చేస్తుంది. చూడు నువ్వు ఇలాగే నీ కోడల మీద ఉన్న ద్వేషాన్ని చూపించుకుంటూ పోతే తనకి శిక్ష తగ్గిపోతుంది, ఏదో ఒక రోజు ఖచ్చితంగా పర్మినెంట్ గా నీకు నీ మనవుడిని దూరం చేస్తారు, కాబట్టి అలాంటి రోజు తెచ్చుకో మాకు, నీ మనవడు నీ కోడల దగ్గర ఉండటం కరెక్ట్, అలా అని చెప్పేసి జీవితాంతం నీతో ఉండాలనుకుంటే మాత్రం మూర్ఖత్వం అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ తనని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక సైకియాట్రిస్ట్ ని మీట్ అవడానికి వస్తుంది. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే ఇంతకు ముందు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేదన్నమాట. ఆ డాక్టర్ ఏంటంటే ఈ సైకియాట్రిస్ట్ ని మీట్ అవ్వమని చెప్పంటంతో తన దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవడానికి వస్తుంది. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ హీరోయిన్ వెళ్లి రీచ్ షెట్ ని మీట్ అవుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు కోహ్లీని చూపిస్తారు. తానేంటంటే ఒక సూపర్ మార్కెట్ కి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ చర్చి ఫాదర్ కనిపిస్తాడు. బేసికల్ గా కోహ్లీన్ ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు చర్చి ఫాదర్ ఏంటంటే ఇంట్లో ఉండి తలుపు తీయకుండా అలా చూస్తూ దాక్కున్నాడు. కాకపోతే ఈసారి మాత్రం కోహ్లీన్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారని చెప్పేసి అంటంతో చర్చికి వెళ్తున్నాను అని చెప్పేసి అంటాడు. వెంటనే కోహ్లీన్ ఏమంటాడంటే, మీ మీద వేరే ఊర్లో కేసు ఉందంట కదా, అక్కడ కూడా మీరు ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టారంట కదా అని చెప్పేసి అంటంతో అవును ఉంది, అందులో నేను నిర్దోషిని అని చెప్పేసి అంటంతో లేదండి మీరు నిర్దోషి కాదండి, మీ మీద కంప్లైంట్ అయింది కేసు, అందులో మీరు తప్పు చేసినట్లుంది, కాకపోతే మీరు తప్పు
తప్పు చేసినందుకు అక్కడి నుంచి ఇక్కడ పంపించారంట కదా అని చెప్పేసి అంటంతో ఈ చర్చి ఫాదర్ కోపం వచ్చేసి ఇప్పుడు ఏమంటారండి, ఎందుకు చెప్పండి ఇవన్నీ అని చెప్పేసి అంటంతో అలా కాదండి, ఎరిన్ చనిపోయే ముందు ఫోన్ చేసింది మీకే, అంటే తను చనిపోయే ముందు లాస్ట్ గా మాట్లాడింది మీతోనే, మీరు ఒకవేళ ఆ అమ్మాయిని ఏదైనా చేసుంటారు అని చెప్పేసి అంటంతో ఈ చర్చి ఫాదర్ ఏమంటాడంటే చూడండి మీరు అనుమానం పట్టడంలో తప్పు లేదు, ఎందుకంటే లాస్ట్ గా కాల్ నాకే చేసింది, కానీ ఆ అమ్మాయికి మానసిక స్థితి సరిగా లేదు, అప్పుడు తన సమస్యలు మొత్తం నాతో చెప్పుకోవడానికి ఫోన్ చేసింది, తన కొడుకు ఆరోగ్యం బాగోలేదు, తన కొడుక్కి ఆపరేషన్ చేయాలి, దానికి డీలన్ గాడు డబ్బులు ఇవ్వట్లేదు, ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ గాడు, ఓ పక్క వాళ్ళ నాన్నగారేమో అలాంటి పెళ్లి చేసుకున్నాను చెప్పేసి తిడుతున్నాడు, ఆ సమస్యలని నాతో చెప్పుకుని బాధపడిందే తప్ప నేను ఆ అమ్మాయిని ఏం చేయలేదని చెప్పేసి కోపంతో తన కారు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో కోలిన్కి ఏంటంటే బాధ అనిపిస్తుంది అనమాట, ఎందుకంటే ఈ కేసులో ఇప్పుడు గనక హీరోయిన్ ఉంటే కేసు చాలా ఫాస్ట్ గా మూవ్ అయ్యేది, కాకపోతే ఒక పెద్ద ఆయన రావడం వల్ల మొత్తం బాధ్యతలు కోలిన్ మీదే పడ్డాయి. ఇదిలా ఉంటే మరోవైపు కేటీ వాళ్ళ అమ్మగారిని చూపిస్తారు. ఆవిడ ఏంటంటే సూపర్ మార్కెట్ లో పనిచేస్తూ ఉంటుంది కదా, అందులోను కిడ్నాపర్ గాడు కాల్ చేసి నీ కూతురు బతికే ఉంది నాకు ఇంత డబ్బులు ఇవ్వని చెప్పన్నాడు కదా, అందుకని ఆవిడ ఏం చేస్తుందంటే సూపర్ మార్కెట్ లో డబ్బులు దొంగతనం చేస్తుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా తన ఫ్రెండ్ బెత్ దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత జరిగింది మొత్తం చెప్తుంది, ఇలా నాకు ఒకడు కాల్ చేశాడు, నా కూతురు ఇంకా బతికే ఉందంట, డబ్బులు ఇస్తే నా కూతురు వదిలేస్తున్నాడు అని చెప్పేసి అంటంతో బెత్ ఏమంటుందంటే చూడు వాడెవడో ఫ్రాడ్ గాడు అయి ఉంటాడు, వాడికి డబ్బులు అవసరం అయి ఉంటుంది, అందుకని నీకు కాల్ చేశాడు, ఏది ఏమైనా సరే సంవత్సరం తర్వాత కాల్ చేయడం ఏంటి, నీ కూతుర్ని కిడ్నాప్ చేసిన వెంటనే కాల్ చేయాలి కదా అని చెప్పేసి అంటంతో నాకెందుకు వాడి మీద నమ్మకంగా ఉంది, ఎందుకంటే వాడు పోలీసులకు దొరకకుండా ఇన్ని రోజులు తప్పించుకొని ఇప్పుడు కాల్ చేసినట్టున్నాడు అని చెప్పేసి అంటంతో బెత్ ఏమంటుందంటే పోనీ ఈ విషయం హీరోయిన్ కి చెప్పు, తను బాగా డీల్ చేస్తుందని చెప్పేసి అంటంతో లేదు లేదు తనకు చెప్పకూడదు, తనకు నిజంగా అంత టాలెంట్ ఉంటే నా కూతుర్ని ఎవరు పట్టుకున్నాడు వాడిని పట్టేసుకునేది, తనకే ఏం తెలియదు, కాబట్టి వాడికి డబ్బులు ఇచ్చి నా కూతుర్ని తెచ్చుకుంటా అని చెప్పేసి అంటుంది. బెత్తుకైతే ఏం అర్థం కాదనమాట. ఇదిలా ఉంటే మరోవైపు హాస్పిటల్లో ఉన్న డీలని చూపిస్తారు. మనోడు ఏంటంటే బెడ్ మీద రెస్ట్ తీసుకుంటూ ఉన్నప్పుడు సడన్ గా పక్కనే ఉన్న పిల్లాడు ఏడుస్తూ ఉంటాడు, ఇంకో పక్క రూమ్ లో ఎవరు ఉండరనమాట. డీలన్కి ఏంటంటే ఒక పక్క తన మైండ్ లో రన్ అయ్యేది ఏంటంటే వీడు నా కొడుకు కాదు కదా అని చెప్పేసి అనిపిస్తుంది, కానీ ఎంత కాదన్నా ఎరిన్ కడుపును పుట్టాడు కదా, దాంతో డీలన్ ఏం చేస్తారంటే ఎరిన్ మీద ఉన్న ప్రేమతో ఆ పిల్లాన్ని నేను పెంచాలని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోయి మామూలుగా మనోడు బెడ్ బెంచ్ లేవడానికి కొంచెం బాగా పెయిన్ ఉంటుంది అనమాట, వెన్నుముకకు ఆపరేషన్ చేశారు, అయినా సరే ఆ పిల్లాడు పాపం ఏడుస్తుంటే డీలన్ కూడా లెగిసి ఆ పిల్లాన్ని ఎత్తుకొని ఓదారుస్తూ ఉంటాడు. దాంతో దూరం నుంచి చూస్తున్న వాళ్ళ అమ్మకైతే ఎంతగానో ఆనందం అనిపిస్తుంది, ఎందుకంటే నిన్నటిదాకా ఆ పిల్లాన్ని అనాథాశ్రమంలో ఇచ్చేయాలని చెప్పేసి అన్నాడు, కాస్త ఆ పిల్లాన్ని తీసుకుని ఆడిస్తూ ఉంటుంటే డీలన్ వాళ్ళ అమ్మకి ఆనందంగా ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏం చేస్తుందంటే తనకి జాబ్ లేదు కదా, అందుకని ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ లో తన చిన్నప్పుడు ఫొటోస్ చూస్తూ ఉంటుంది, అంటే తన కొడుకు ఫొటోస్ చూస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో తనకు కొన్ని విజువల్స్ గుర్తొస్తాయి అనమాట. అదేంటంటే హీరోయిన్ వాళ్ళ కొడుకు తన కోడల్ని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఒక రోజు అయితే హీరోయిన్ పరిసే దొంగతనం చేసి అందులో ఉన్న డబ్బులు తీసుకుని మత్తు పదార్థాలు కొనుక్కోవడానికి వెళ్తూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం తన కొడుకును బతిలాడుతుంది, ఒరే నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, అందులోనూ ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి, నీ ఆరోగ్యం పాడైపోతుంది, నువ్వు బానిసైపోయావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ కొడుకు మాత్రం డబ్బుల కోసం కన్న తల్లినే కొడతాడు. అంతేకాకుండా పక్కనే ఉండి కోడలు చూస్తుందే తప్ప ఆ పని కూడా ఆపదనమాట. ఇవన్నీ గుర్తొచ్చి హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది, ఎందుకంటే ఎలా ఉండే కొడుకు ఎలా అయిపోయాడు, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వాడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అని చెప్పేసి హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఎవరో డోర్ కొడతారనమాట. ఎవరు అని చెప్పేసి వెళ్లి చూస్తే వచ్చింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ కోడలు, అందులోనూ తన మనవడిని తీసుకుని వస్తుంది. ఏంటి ఈ టైంలో వచ్చావని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ కోడలు ఏమంటుందంటే వీడు నీ కోసం ఏడుస్తూ ఉన్నాడు, నేను చూడాలంట అని చెప్పేసి తీసుకొచ్చాను తీసుకో అని చెప్పేసి ఇస్తుంది. అందులోనూ హీరోయిన్ తో హీరోయిన్ వాళ్ళ కోడలు ఏమంటుందంటే నా మీద ఏదైనా కోపం ఉంటే మాత్రం నా మొహం మీద చూపించు, అంతేగాని నా వెనకాల మాత్రం ఏమి చేయకని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, ఏమైంది అని చెప్పేసి అంటుంది. ఏమైంది ఏంటి, నా ఇంట్లో ఎవరు మత్తు పదార్థాలు పెట్టారో నాకు తెలియదా ఏంటి, దయచేసి నా కొడుకు కోసం నా జీవితాన్ని నాశనం చేయకండి, అంతేకాకుండా నేను మారిపోయాను, నా కొడుకు జీవితం నా చేతిలో ఉంది, నువ్వు నీ మనవడు కావాలని చెప్పేసి నా జీవితం నాశనం చేద్దని చెప్పేసి బాధపడుకుంటూ తన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ బాధపడుతుంది, అనవసరంగా తప్పు చేశాను కదా అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మిస్సీ అని చెప్పేసి ఒక అమ్మాయిని చూపిస్తారనమాట. ఆ అమ్మాయి ఒక వేశ్య. ఆ అమ్మాయి ఒక అబ్బాయితో వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు సడన్ గా వాడేంటంటే ఆ అమ్మాయి నెత్తి మీద బలంగా కొట్టి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తాడు. దాంతో మరుసటి రోజు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఏంటంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, అంతేకాకుండా మీడియా వాళ్ళకు కూడా చెప్తారు. వాళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళని కవర్ చేస్తూ ఉంటారు. ఆ విజువల్స్ హీరోయిన్ ఇంట్లోంచి చూస్తూ ఉంటుంది అనమాట. మా అమ్మాయి కనిపించకుండా పోయిందండి, ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఎంతగానో బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఇంతకు ముందు కేటీ అనే అమ్మాయి కనిపించకుండా పోయింది, మధ్యలో ఎరిన్ అనే అమ్మాయి చనిపోయింది, ఇప్పుడు మూడో అమ్మాయి మిస్ అయిపోయేసరికి హీరోయిన్ కి బాధ అనిపిస్తుంది. అందులోనూ తనకి ఉద్యోగం లేకపోయినా సరే ఈ కేసు ఎలాగైనా సరే తను తీసుకోవాలని చెప్పేసి
చెప్పేసి అందులోను ఇవన్నీ చేస్తున్న హంతకుని పట్టుకోవాలని చెప్పేసి హీరోయిన్ డైరెక్ట్ గా వెళ్లి కోహ్లీని మీట్ అవుతుంది. దాంతో కోహ్లీని ఎంతగానో ఆనందపడతాడు. మరోవైపు కోహ్లీని కూడా ఏంటంటే బాధ ఉంటుంది అనమాట. ఆ కిల్లర్ గాడు ఎవరు, ఇవన్నీ చేస్తుంది ఎవరు, అందులో ఇప్పుడు మూడో అమ్మాయి మిస్ అయిపోయింది, అంటే ఆ కిల్లర్ గాడి బారిన పడింది. కాకపోతే కోహ్లీని ఏంటంటే మిస్సీ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు. తానేంటంటే జిమ్నాస్టిక్స్ చేస్తూ ఉంటుంది అనమాట. తను ఒక మంచి ప్రొఫెషన్ లో ఉంది. కాకపోతే సడన్ గా ఒక రోజు దెబ్బలు తగలడం వల్ల తానేంటంటే బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు ఎదురవడం వల్ల తానేంటంటే ఈ వేశ్య వృత్తిని ఎంచుకుంది. ఆ తర్వాత ఇలా జరిగిందని చెప్పేసి అంటాడు. అందులోనూ ఇంతకు ముందు కనిపించకుండా పోయిన కేటీ అనే అమ్మాయి, ఆ తర్వాత ఇప్పుడు మిస్ అనే అమ్మాయి ఇద్దరు వేశ్య వృత్తిని ఎంచుకున్నారు. కాకపోతే ఎరిన్ మాత్రం చనిపోయింది. ఒకవేళ తాను కూడా ఆ వృత్తిని ఎంచుకుందేమో, ఎందుకంటే పిల్లాడికి ఆపరేషన్ చేయించాలి, డబ్బులు కావాలి. ఆ డీలన్ గడ్ మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు. ఒకవేళ తాను కూడా వేసిగా చేసుందేమో అని చెప్పేసి తన గురించి మొత్తం డీటెయిల్ గా కనుక్కుందాం అని చెప్పేసి ఎరిన్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత ఎరిన్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అమ్మాయిని ఫస్ట్ అడుగుతారనమాట. చూడమ్మా, ఎరిన్ కి ఏమైనా వేశ్య వృత్తిలోకి వెళ్ళిన అనుభవం ఉందా, ఆ అమ్మాయికి అలాంటి సిచ్యువేషన్ అని వచ్చిందా అని చెప్పేసి అంటంతో మొదట్లో ఎరిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే ఏమీ లేదు అని చెప్పేసి అంటుంది. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే, చూడు అదే వృత్తిలో ఉన్న ముగ్గురు మిస్ అయిపోయారు. ఒక అమ్మాయి చనిపోయింది, ఎరిన్ చనిపోయింది. కాకపోతే కేటీ ఆ తర్వాత మిస్సీ వాళ్ళిద్దరూ కనిపించకుండా పోయారు. నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టే మిగిలిన అమ్మాయిల జీవితాలు ఉంటాయి. అంతేకాకుండా కిడ్నాప్ అయిన ఇద్దరు అమ్మాయిల జీవితాలు కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి అంటంతో ఈ అమ్మాయి కూడా జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. బేసికల్ గా ఎరిన్ ఏంటంటే వేశ్య వృత్తిలోకి వెళ్ళలేదు, కానీ ఆ అమ్మాయి ఏంటంటే ఒక డార్క్ వెబ్ లో తనకంటూ ఒక ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకుంది. అందులో తను కనిపిస్తే అది చూసే వాళ్ళు డబ్బులు డొనేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే తన కొడుక్కి డబ్బులు కావాలన్నమాట. తన కొడుకు ఆపరేషన్ చేయించడానికి డబ్బులు కావాలి. అందుకని తానేంటంటే ఆ ప్రొఫైల్ ని క్రియేట్ చేసింది. కాకపోతే తను బయటికి వెళ్ళటం కానీ ఎవరితో వెళ్ళటం కానీ ఇలాంటి ఏమీ చేయలేదు. అందులోనూ ఆ వెబ్సైట్ లో అకౌంట్ క్రియేట్ చేసుకుందే కానీ తను ఎప్పుడు వీడియో చేయలేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఆశ్చర్యపోతుంది. మరి అమ్మాయికి డైరీ రాసే అలవాటు ఉందా అని చెప్పేసి అంటంతో ఎరిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏముంటుందంటే రాసే అలవాటు ఉందండి, అందులోనూ ఆ అమ్మాయి బెడ్రూమ్ లోనే ఉంటుందా డైరీ అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి హీరోయిన్ ఆ తర్వాత కోహ్లీని వీళ్ళిద్దరూ బయటకు వస్తారు. వచ్చిన తర్వాత కారులో కూర్చొని అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటారు. అదే సమయంలో కోహ్లీని ఏంటంటే హీరోయిన్ కి ప్రపోజ్ చేసేలాగా మాట్లాడుతూ ఉంటాడు. బేసికల్ గా హీరోయిన్ ఏజ్ పెద్దదైనా సరే కోహ్లీనికి ఏంటంటే హీరోయిన్ అంటే ఇష్టం అనమాట. మన ఇద్దరు సరదాగా డేట్ కు వెళ్దాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఆలోచించి ఓహో నువ్వు ఆ రూట్ లో వస్తున్నావు అని చెప్పి సరే తప్పకుండా వెళ్దాం అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఆ తర్వాత కోహ్లీని ఇద్దరు కలిసి ఎరిన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఎరిన్ వాళ్ళ రూమ్ మొత్తం చెక్ చేస్తుంటే హీరోయిన్ కి డైరీ కనిపిస్తుంది. అంతేకాకుండా అక్కడ ఒక చిన్న లాకెట్ కూడా కనిపిస్తుంది. దాని మీద 5, 29, 17 అని చెప్పేసి రాసుంటుంది. కాకపోతే హీరోయిన్ కి ఏం అర్థం కాదు. కట్ చేస్తే మరోవైపు కేటీ వాళ్ళ అమ్మగారిని చూపిస్తారు. బేసికల్ గా ఆవిడ ఏంటంటే తన కూతుర్ని కాపాడుకుందాం అని చెప్పేసి సూపర్ మార్కెట్ లో డబ్బులు దొంగతనం చేసింది కదా, వాటిని మళ్ళీ తిరిగి అక్కడే పెట్టేస్తూ ఉంటుంది. అందులోని కరెక్ట్ గా అదే సమయంలో న్యూస్ లో చెబుతూ ఉంటారనమాట. ఆ న్యూస్ హీరోయిన్ కూడా వింటూ ఉంటుంది. అందులో ఏం చెప్తారంటే మన కంట్రీకి ఏమవుతుంది, చాలా మంది అమ్మాయిలు మిస్ అయిపోతూ ఉన్నారు. మొదట్లో కేటీ మిస్ అయింది, ఆ తర్వాత ఎరిన్ చనిపోయింది, రీసెంట్ గా మిస్సీ అని ఒక అమ్మాయి కూడా మిస్ అయిపోయిందని చెప్పేసి టీవీలో చెప్తూ ఉంటారు. ఇంతకీ ఆ హంతకుడు ఎవరు, ఆ కిల్లర్ ఎవరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో అదే వార్తల్ని కేటీ వాళ్ళ అమ్మగారు వింటుంది. ఆవిడకి అనిపిస్తుందంటే ఒకవేళ నిజమైన కిల్లర్ గాడు తనకి ఫోన్ చేశాడేమో, వాడు తన కూతుర్ని తిరిగి ఇచ్చేస్తాడేమో అని చెప్పేసి మళ్ళీ డబ్బులు తీసుకొని వాడి చెప్పిన ప్లేస్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వెయిట్ చేస్తూ ఉంటుంది. సడన్ గా ఒకడు వచ్చేసి కేటీ వాళ్ళ అమ్మగారిని నెట్టేసి ఆ డబ్బులు సంచి తీసుకుని అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. దాంతో ఆవిడ ఏంటంటే నా కూతురు ఎక్కడ అని చెప్పేసి ఇప్పుడు వెనకాల పరిగెడుతూ ఉంటుంది. అనుకోకుండా ఆవిడే ఒక పెద్ద డ్రమ్ము లాంటిది తగిలి కింద పడిపోతుంది. కాకపోతే ఆ కిల్లర్ గాడు ఏంటంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ డబ్బులు సంచిని ఓపెన్ చేసి చూస్తే అందులో డబ్బులు ఉండవు. బేసికల్ గా ఈవిడ ఏంటంటే తన కూతురు కనిపించట్లేదని చెప్పేసి పాంప్లెట్లు ప్రింట్ వేసింది కదా, వాటన్నిటిని కట్ చేసుకుని అందులో పెట్టుకొని వచ్చింది. వాడు ఏంటంటే అవి నిజమైన డబ్బులు అని చెప్పేసి తీసి చూసి మోసపోతాడు. ఆ తర్వాత వాడు కేటీ వాళ్ళ అమ్మగారి వైపు చూస్తాడు. అందులోనూ వాడి మాస్క్ ఊడిపోయి ఉంటుంది అనమాట. వాడెవడో కాదు, బెత్ వాళ్ళ తమ్ముడు ఫ్రెడ్డీ. అందులోనూ వాడేంటంటే కేటీ వాళ్ళ అమ్మగారితో ఏమంటాడంటే చూడమ్మా నీ కూతుర్ని కిడ్నాప్ చేసింది నేను కాదు, కాకపోతే నాకు డబ్బులు బాగా అవసరం, అందుకని కాల్ చేశానని చెప్పేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత కేటీ వాళ్ళ అమ్మగారు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత బెత్ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఎందుకంటే తన బెస్ట్ ఫ్రెండ్ గా తను, అందుకని. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత తన తమ్ముడు గురించి ఒక్క మాట కూడా చెప్పదు. ఎందుకంటే ఈవిడికి కూడా తెలుసు ఆ ఫ్రెడ్డీ గాడు డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు అని చెప్పేసి, అందుకని అవేం చెప్పదు. ఎందుకంటే తన ఫ్రెండ్ బాధపడుతుంది కదా. కాకపోతే బెత్ మాత్రం ఏమైంది ముక్కు నుంచి రక్తం వస్తుందని చెప్పేసి అంటంతో ఏమీ లేదు, ఇందాక కింద పడ్డాను
అందుకే అని చెప్పేసి అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మిస్సీ అనే అమ్మాయిని కిడ్నాప్ చేశాడు కదా ఒకడు, వాడేంటంటే ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఒక గదిలో పడేస్తాడు. అదే సమయంలో ఆ అమ్మాయి నన్ను వదిలే అని చెప్పేసి కేకలు పెడుతూ ఉంటుంది. కాకపోతే పక్కనే ఒక అమ్మాయి ఏముంటుందంటే అలా అరోమాకు వాడి కోపం వస్తే లోపలికి వచ్చి కొడతాడు అని చెప్పేసి అంటుంది. దాంతో మిస్సీ ఏముంటుందంటే ఇంతకు నువ్వెవరు అని చెప్పేసి అంటంతో నా పేరు కేటీ అని చెప్పేసి అంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే కేటీ నిజంగానే బ్రతుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అది కూడా ఎపిసోడ్ ఎలా అనిపించిందో. ఇంకా ముఖ్యంగా మీరు గనక ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.